సో ఇవాళ ఫేజ్ 4 డేటా సైన్స్లో ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ క్విజ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సమ్మరీ స్టాటిక్స్. హిస్టోగ్రామ్ అనేది సమ్మరీ స్టాటిక్స్ కాదు, అది విజువలైజేషన్. సో రిమైనింగ్ అంటే సమ్మరీ స్టాటిక్స్ అంటే నెంబర్స్తో యూజ్ అవుతుంది, మీన్, మీడియన్, అలాగా స్టాండర్డ్ డీవియేషన్ ఇలా. సో ఏ కోరిలేషన్ వాల్యూ ఆఫ్ -0.85 బిట్వీన్ 2 వేరియబుల్ మీన్స్. అసలు నెగిటివ్ అంటేనే అది నార్మల్గా కోరిలేషన్ రేంజ్ -1 నుంచి +1 ఉంటుంది. సో ఇది మైనస్లో ఉంది కాబట్టి అది నెగిటివ్ కోరిలేషన్. సో -1కి క్లోజ్గా ఉంది కాబట్టి స్ట్రాంగ్ నెగిటివ్ కోరిలేషన్. సో విచ్ ప్లాట్ ఈస్ బెస్ట్ టు చెక్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూమరిక్ ఫ్యూచర్. న్యూమరిక్ ఫ్యూచర్స్, ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్, ఇవన్నీ వీటిలన్నిటికీ హిస్టోగ్రామ్ యూజ్ అవుతుంది. అదే కేటగిరీ ఇప్పుడు మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, అట్లా కేటగిరీ వైజ్ కావాలంటే కౌంట్ ప్లాట్. హీట్ మ్యాప్ అనేది కోరిలేషన్స్కి. స్కాటర్ ప్లాట్ అనేది రిలేషన్షిప్, ఒకదానికి ఏంటి రిలేషన్షిప్ అనేది స్కాటర్ ప్లాట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ బాక్స్ ప్లాట్ వాట్ డు విస్కర్స్ రిప్రజెంట్స్. ఈ విస్కర్స్ అంటే ఏంటంటే ఏదైనా స్మాలెస్ట్, లార్జెస్ట్ నెంబర్స్ డేటా ఉంటుంది, డేటా పాయింట్స్ని ఎక్స్టెండ్ చేయడానికి. ఇక్కడ ఆన్సర్ అనేది రేంజ్ ఆఫ్ నాన్ outliner data. So next, if your data set has many outliner in salary, which method is not common to handle it? Adding more outliner. యూజువల్గా అవుట్లైనర్స్ అనేవి మనం రిమూవ్ చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, ఇంక్రీజ్ చేయం. థ్యాంక్ యూ.